గైస్ అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట విత్ టమాటో పిక్కిల్. అదైతే షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా మధ్యాహ్నం అయితే నిన్నటి చారు ఉంది కదండి, దాంతోపాటు ఆమ్లెట్స్ వేసుకొని తినేసామన్నమాట. సో ఆమ్లెట్ అన్నది ఎలా వేసుకుంటే బాగుంటుందో నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేస్తాం కదా, ఆనియన్స్లోనే మనకు కావాల్సిన స్పైసెస్ అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆమ్లెట్లో లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకోవచ్చు ఆమ్లెట్ మిక్చర్ని. సో ఇప్పుడు మనం ప్యాన్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఆమ్లెట్ అనేది మాయిస్ట్గా వస్తుంది, లేదంటే డ్రైగా అయిపోతుంది అనమాట. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆమ్లెట్ అనేది టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఆమ్లెట్. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇదంతా అయితే క్లీన్ చేసేసాను. వంట బండలో గిన్నెలు ఉన్నాయి కదా, వచ్చేసి హెల్పర్ అక్క తోముతుందనమాట, అందుకని ఇంకా నేను ఏం చేయలేదు. ఇంక ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇంకా టీవీ అయితే ఆన్ చేసి ఆట ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాం అనమాట. బాగుంది. మీరు ఎవరైనా చూస్తున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే చదవడం అవ్వలేదన్నమాట, మధ్యాహ్నమే డైరెక్ట్గా బుక్ అయితే తెరిచాను. సో కరెంట్ అఫైర్స్ అనమాట, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను, అవే చదువుతున్నాను. ఇక్కడ మ్యాగజైన్ చదువుతున్నానని చెప్పాను కదా, షైన్ ఇండియాది. ఫిబ్రవరి మ్యాగజైన్లో మనకి జనవరి కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. సో అవే చదువుతున్నాను. వచ్చేసి గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ చదివాను చెప్పాను కదండి. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయాయి నిన్నటితో. ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గాజా పీస్ కౌన్సిల్ అనమాట. ఇవి ఎవరు లాంచ్ చేశారు అని చెప్పి మనకు అడగొచ్చు. మనకు వచ్చేసి ఇది ట్రంప్ లాంచ్ చేశారనమాట. ఇండియా అన్నది ఇందులో పార్టా కాదా అని అడుగుతారు. ఇండియా అన్నది ఇందులో పార్ట్ కాదన్నమాట. కాన్ఫ్లిక్ట్ అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. గాజా కాన్ఫ్లిక్ట్ అర్థం కావాలంటే మనము వరల్డ్ వార్ టైంకి వెళ్ళిపోవాలన్నమాట. సో బిఫోర్ 1900 మనకి ఏమైందంటే ఈ ప్యాలెస్తైన్ అన్నది ఒకే ల్యాండ్ అనమాట. వన్ ల్యాండ్, డిఫరెంట్ పీపుల్ ఉండేవాళ్ళు. సో పీపుల్ లివింగ్ ఇన్ ప్యాలెస్తైన్ ఎవరు అంటే కొంతమంది జ్యూయిష్ పీపుల్ ఉండేవాళ్ళు, అలానే ఎక్కువ మంది అరబ్స్ అనేవాళ్ళు ఈ ప్యాలెస్తైన్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ ప్యాలెస్తైన్ అన్నది ఒట్టమన్ ఎంపైర్లో పార్ట్ అయ్యి ఉండేది బిఫోర్ 1900. అయితే వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత ఈ ఒట్టమన్ ఎంపైర్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే యూకే అంటే తెలుసు కదండి, యునైటెడ్ కింగ్డమ్, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అంటే బ్రిటిషర్స్ కంట్రోల్లోకి ఎప్పుడైతే ఈ ప్యాలెస్తైన్ వెళ్ళిపోయిందో అప్పుడు ఏం జరిగిందంటే యూరోప్లో చాలామంది జ్యూయిష్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళేమో అక్కడ మీకు తెలుసు కదండి, హిట్లర్ చాలా అత్యాచారాలు అవన్నీ కూడా జ్యూయిష్ పీపుల్ మీద చేయడం జరిగింది. సో అందువల్ల అక్కడ ఉన్న జ్యూయిష్ పీపుల్, యూరోప్లో ఉన్న జ్యూయిష్ పీపుల్ ఏం చేశారంటే మైగ్రేట్ అయిపోయారు. ఎక్కడికి? ఈ ప్యాలెస్తైన్కి. సో అప్పుడు ఏం జరిగింది, ఈ జ్యూస్ పాపులేషన్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, అరబ్స్ పాపులేషన్ అన్నది డిక్రీజ్ అవ్వడం జరిగింది ప్యాలెస్తైన్లో. సో అరబ్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఈ జ్యూస్ మైగ్రేషన్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు అపోజ్ చేశారు. ఎందుకు? ఇది మా భూమి, వాళ్ళు మా భూమిలోకి వచ్చేస్తే ఎలా, మళ్ళీ వాళ్ళు ప్యాలెస్తైన్ని ఆక్రమించగలరు అని చెప్పి అరబ్స్ అపోజ్ చేశారు. అపోజ్ చేసినప్పటికీ కూడా ఈ జూయిష్ పీపుల్ మైగ్రేట్ అయిపోయారనమాట ప్యాలెస్తైన్కి. సో దీనివల్ల ఈ ప్యాలెస్తైన్లో గొడవలు అన్నవి చెలరేగాయి అన్నమాట. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక ప్లాన్ ఇచ్చింది, 2 స్టేట్స్ పార్టీషన్ ప్లాన్. అదేం చేసిందంటే మనకి జూయిష్ స్టేట్ వచ్చేసి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చేద్దాము, అండ్ అరబ్స్ అందరికీ కూడా ప్యాలెస్తైన్ అని ఒక స్టేట్ క్రియేట్ చేద్దాము అని చెప్పి యుఎన్ ప్రపోజ్ చేసింది. అయితే ఈ యుఎన్ ప్రపోజ్ చేసిన ఈ ప్రపోజల్ని ఇజ్రాయెల్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే జూయిష్ పీపుల్ కదా వాళ్ళకంటూ ఒక భూమి ఉండాలి బతకడానికి అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ ప్యాలెస్తైన్ అదేంటి, ఇది మొత్తం మా భూమే కదా, మేము ఎలా జూయిష్ పీపుల్కి ఇచ్చేస్తాము, ప్యాలెస్తైనే మాది, మాకు మొత్తం ప్యాలెస్తైన్ మాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళేమో వచ్చేసి అపోజ్ చేశారు.
ఇంకొకటి ఏంటంటే జెరూసలేం ఉంది కదా, అది వచ్చేసి ఇంటర్నేషనల్ సిటీ. అదొచ్చేసి జ్యూస్ వాళ్ళకి, అరబ్స్ వాళ్ళకి కామన్ సిటీగా ఉంచేద్దాము. అది ఇజ్రాయెల్కి ఇవ్వము, ప్యాలెస్తైన్కి ఇవ్వము అని చెప్పి యుఎన్ ప్రపోజ్ చేసిందనమాట. అయితే అరబ్స్ అనేవాళ్ళు రిజెక్ట్ చేశారు, జ్యూస్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్పాను కదా. సో వాళ్ళు ఏం చేశారు, జ్యూస్ పీపుల్ 1948లో ఆన్ May 14 వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ స్టేట్ని డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేసి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని వాళ్ళకంటూ ఇజ్రాయెల్ అనే ఒక స్టేట్ని ఫామ్ చేసుకున్నారనమాట. అయితే అప్పుడు అరబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ అరబ్ కంట్రీస్ అంటే ప్యాలెస్తైన్ చుట్టుపక్కల ఉన్న ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాక్ ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్ అనమాట. ఇవన్నీ కూడా అపోజ్ చేశాయి ఇజ్రాయెల్ ఫార్మేషన్ని అండ్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. సో అప్పుడే మనకి అరబ్ ఇజ్రాయెల్ ఫస్ట్ వార్ అన్నది జరిగిందనమాట 1948లోనే. సో ఇజ్రాయెల్ అన్నది గెలిచింది అండ్ గెలవడమే కాకుండా మిగతా పార్ట్స్ని ఏవైతే ప్యాలెస్తైన్కి యుఎన్ డిక్లేర్ చేసిందో ఆ పార్ట్స్ని కూడా ఆక్రమించుకుందనమాట. సో గాజా స్ట్రిప్ని ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. సో అప్పుడు ఈ గాజా కాన్ఫ్లిక్ట్ అన్నది మొదలైంది. ప్యాలెస్తైన్స్ ఏమో వచ్చేసి మీరు మా భూమిని తీసుకోవడమే కాకుండా ఇంకా గాజాను కూడా తీసేసుకుంటారా అని చెప్పి అరబ్ కంట్రీస్ అన్నీ కూడాను ఈ ఇజ్రాయెల్తో గొడవ పడ్డాయి. సో దాన్నే మనం గాజా కాన్ఫ్లిక్ట్ అంటాము. సో ఈ గాజా స్ట్రిప్లో ఎప్పుడు కూడా మనకి యుద్ధాలు చెలరేగుతూనే ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏం జరిగిందంటే ఈ గాజాలో పీస్ రావాలి అని చెప్పి చాలా కౌన్సిల్స్ అన్నవి ఏర్పాటు చేస్తూ ఉంటాయన్నమాట. యుఎస్, యూకే ఈ కంట్రీస్ ఏవైతే పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయో అవి వచ్చేసి ఏవో ఒక ప్లాన్స్ తీసుకొస్తూ ఉంటాయి. సో అదే విధంగా రీసెంట్గా 2026లో ట్రంప్ వచ్చేసి గాజా పీస్ ప్లాన్ని తేవడం జరిగిందనమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో నిన్నైతే ఈ ఇష్యూ కవర్ చేయడానికే నాకు చాలా వరకు టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను. దానిమ్మ పండు ఉంటుంది కదండి, దాంతో ఫ్రూట్ జ్యూస్ చేశాను. అలానే స్వీట్ పొటాటోస్ అయితే ఉడకబెట్టాను అనమాట ఈవినింగ్ స్నాక్స్కి. ఇంకా తర్వాత నైట్ డిన్నర్కి అయితే నేను లేడీస్ ఫింగర్ కర్రీ వండాను. ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం సేపు కరెంట్ అఫైర్స్ అయితే చదివాను. మోడర్న్ హిస్టరీ అయితే చదవడం అవ్వలేదు. ఇదండి నేనైతే ఈరోజు చదివిన టాపిక్స్. మీరేం చదివారు అన్నది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మనమైతే కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.